అల్లూరు మండలం గోగులపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిపై అనేకమైన కేసులు ఉన్నాయని, ప్రస్తుతం టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎలాంటి కేసులు లేవని, డీజీపీనే క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. టీడీపీని ఆదరించాలని, టీడీపీ వస్తే అనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అల్లూరు మండలం గోగులపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిపై అనేకమైన కేసులు ఉన్నాయని, ప్రస్తుతం టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎలాంటి కేసులు లేవని, డీజీపీనే క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. టీడీపీని ఆదరించాలని, టీడీపీ వస్తే అనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గ్రామ వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నేను తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమిష్టి అభ్యర్థిగా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపైన పోటీ చేస్తున్నాను. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం ఓట్లేసి మమ్మల్ని అందరినీ కూడా మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం మీరందరూ కూడా మాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి అడిగేందుకు మీతో కొద్దిసేపు కలిసి ఈ గ్రామ సమస్యలు, ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలు, కావలి ఎమ్మెల్యే యొక్క దురాఘాతాలు, ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, ఎందుకు వైసీపీని సాగనంపాలి, అవన్నీ కూడా ముచ్చటించేందుకు, మీతో కలిసి పంచుకునేందుకు ఒక అవకాశం నాకు కల్పించండి అని చెప్పి అడిగేందుకు ఈ రోజున పడమటి గోగులపల్లికి విచ్చేయడం జరిగింది. ఈ గ్రామం, అదేవిధంగా ఈస్ట్ గోగులపల్లి, ఇవి రెండు కూడా అనాదిగా తెలుగుదేశానికి అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని ఆదరించినటువంటి గ్రామాలు ఇవి రెండు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం అనగానే ఇసుకపల్లి తర్వాత అత్యధికంగా గుర్తొచ్చేటువంటి ప్రాంతాలు పడమటి గోగులపల్లి, ఈస్ట్ గోగులపల్లి. అందుకని మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాం. తెలుగుదేశం జెండాని రెపరెపలాడించేందుకు వెస్ట్ గోగులపల్లి కార్యకర్తలు, నాయకులు చూపిన చొరవ గత 4.5 సంవత్సరాలుగా కాదు, గత 5 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడ కూడా ధైర్యాన్ని సడలించకుండా ఈ తెలుగుదేశం జెండాని ఎప్పుడు కూడా రెపరెపలాడిస్తామని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్న చొరవకి మీరందరిని కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ఈ రోజున రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. అంటే తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని, తల్లి తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని అనాథలు అంటారు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న మన అనాథ రాష్ట్రం అయిపోయింది. ఈ రోజున అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఏదో చేస్తాడని ఆయన కళ్ళబొల్లి మాటలు నమ్మి 2019 ఎన్నికల్లో ఆయన మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే, గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఏసీ రూములకు పరిమితమై బటన్ నొక్కడానికే పరిమితమైనటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనికిరాని వ్యక్తి, ఒక అకౌంటెంట్గా పనికొచ్చే వ్యక్తిని మనం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రం ఎంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందుకే మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఈస్ట్ గోగులపల్లిలో బ్యాలెట్ బాక్సుల్లో మీరు కూడా సైకిల్ మీద నొక్కుతుంటే ఆ నొక్కుడికి ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోవాలి. ఆయన నొక్కుడు కాదు, తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన కార్యకర్తలు నొక్కుడికి ఫ్యాన్ కాదు కదా, ఫ్యాన్ గుండే రాడ్లు కూడా వంగిపోయే పరిస్థితి రేపు 13వ తేదీ ఎన్నికల్లో కనిపించబోతుంది. ఇది ప్రజల్లో వచ్చిన విప్లవం, ప్రజల్లో వచ్చిన మార్పు.
ఏది కోరుకుని ప్రజలు ఓటేశారో ప్రజల మనోభావాలకి ఇష్టంగా కాకుండా ఇష్టంగాని వ్యతిరేకంగా రాష్ట్రాన్ని దోచుకోవటం, ఇసుక అమ్ముకోవటం, దొంగ లెక్కర్లు అమ్ముకోవటం, శాండ్ అమ్ముకోవటం, ఎక్కడైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద దొంగ కేసులు వేయటం, రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కు, మాట్లాడే హక్కు, స్వతంత్రంగా జీవించే హక్కు, ఆస్తి హక్కు, అన్ని హక్కులు కలిగిన మనం ఈరోజు ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కును కోల్పోయాం. తనివి తీరా ఏదైనా సందర్భం వస్తే విమర్శిస్తే సాయంత్రానికి పోలీసులు వస్తారు, దొంగ కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారు. అందుకని ఈ రోజుల్లో ప్రజలలో ఒక భయం వచ్చింది. వైసీపీ అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నా ఈరోజు విపరీతమైన భయానికి ఈరోజు మనం లొంగిపోతున్నాం. మన ఇంట్లో మనం ఉంటున్నాం, మన తిండి మనం తింటున్నాం, మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం, అన్నీ చేస్తున్నా ఎక్కడో తెలియని అభద్రత మనలో ఏర్పడిందంటే దానికి కారణం కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి యొక్క దౌర్జన్యం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్జన్యం. ఈరోజు మాట్లాడే హక్కు కోల్పోయాం, కానీ ఈరోజు ఆస్తి హక్కు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ల్యాండ్ యాక్ట్ పెట్టారు, ల్యాండ్ మానిటరింగ్ యాక్ట్ పెట్టారు కొత్తగా. మనం అంటూ మన ఆస్తిని రిజిస్టర్ చేయించుకుంటే, ఎవరో ఒకరి దగ్గర నుంచి కొనుక్కొని మనం రిజిస్టర్ చేయించుకుంటే రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు 2 సంవత్సరాల వరకు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని జెరాక్స్లు మనకి ఇస్తాను అని చెప్పి చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి, మన ఆస్తుల మీద కూడా మనకి హక్కు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన ఇంటి ఆస్తుల మీద కూడా, మన పొలం ఆస్తుల మీద కూడా హద్దురాళ్ళు వేస్తే హద్దురాళ్ళ మీద కూడా ఆయన ఫోటోలు వేసుకున్నటువంటి వ్యక్తి. మనం పొలాల్లో పంటలు బాగా పండుతున్నప్పుడు దిష్టి తగలకుండా మనం ఒక బొమ్మ పెడతాం. ఈరోజు మన దురదృష్టం, జగన్ దిష్టిని ప్రతి హద్దుకి పెట్టారు. ఈరోజు ఇది ఒక రకమైనటువంటి దుర్మార్గమైన చర్య. కొంతకాలానికి మనం త్రేతాయుగంలో త్రేతాయుగంలో కలియుగానికి ముందు ద్వాపర యుగంలో ఒక అన్నదమ్ముల కురుక్షేత్ర సంగ్రామం చూసాం మనందరం కూడా. 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తే 13 సంవత్సరాలు నిండితే ఆ నిండిన చట్టాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో కూడా ఒక ఆస్తిని 12 సంవత్సరాలు ఒక వ్యక్తి అనుభవిస్తే ఆటోమేటిక్గా హక్కులు వస్తాయనేది ఒక చట్టం ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వేసిన రాళ్ళు 12 సంవత్సరాలు ఉంటే ఈ ఆస్తి కూడా నాదిన వచ్చి అడిగిన ఆశ్చర్యపోయినటువంటి దుస్థితిని ఆయన అదృష్టం. చూడగానే స్వాతి మధ్యలో కమలాసన్ లాగా చాలా అమాయకంగా ఉంటాడు. వీడు చాలా అమాయకుడు, ఇతను గంగిగోవు లాంటివాడు అంటాడు. కొరికితే కానీ తెలియటం అతను నొప్పేందో, అతని క్యారెక్టర్ ఏందో మనకి. ఈ రోజున ఎంతటి దుర్మార్గాలకు దిగాడు. దొంగ కాలువలు పూడికి తీరు, కానీ బిల్లులు అయిపోతూనే ఉంటాయి. ఎక్కడ గ్రావులు ఉంటే దాన్ని ఎత్తుతూనే ఉంటారు. ఎక్కడ తువ్విసుకుంటే ఆ తువ్విసుకు కూడా ఎత్తుతున్నారు. కాకపోతే ఈస్ట్ గోగులపట్టి, వెస్ట్ గోగులపట్టి తెలుగుదేశం అడ్డా అయ్యింది కాబట్టి ఈ ఉప్పు కుటారాల జోలికి రాలా మహానుభావుడు. లేకుంటే వీటి జోలికి కూడా వచ్చిండేవాడు. ఇంకా నెక్స్ట్ దానికి కూడా స్టార్ట్ అవుతాడు. ఇంక ఈ తెపర రొయ్యలు కొంటోళ్ళకి సెస్ ఏర్పాటు చేస్తాడు. అయ్యా గుంటకి నాకు ఇంత కట్టండి, లేకుంటే కరెంటు కట్ చేపిస్తాను అంటాడు. నీళ్ళే అంటాడు ప్రతాప్ కుమార్ రెడ్డి. అంటే అతని ఆలోచనలు ఈ కావలి నియోజకవర్గాన్ని బాగు చేయాలనే ఆలోచనలు కాదు. ఈ కావలిని అడ్డు పెట్టుకుని, రెవెన్యూ అధికారిని, పోలీసుల్ని అందరిని అడ్డు పెట్టుకుని ఎలా సంపాదించాలో రేత్రి ఆలోచిస్తాడు, పొగులు ఇంప్లిమెంట్ చేస్తాడు. మేమందరం కూడా రేత్రి ఆలోచిస్తాం. పొగులు పేదవాడి దీవెనల కోసం రోజుకు ఒక్కడైనా పేదవాడి చేత దీవించుకుందాం. పేదవాడు ఆ కళ్ళమ్మడి ఆనందం కనిపిస్తే, వాడు తృప్తి పడితే మన జీవితానికి సార్థకత ఉంటుందని నేను కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, రవిచంద్ర కానీ ఆ విషయానికి మేము తాపత్రయపడితే, అతను నిద్ర లేచిన కాడి నుంచి సాయంత్రానికి ఎంతమంది కళ్ళ నీళ్ళు ఎన్ని లీటర్లు తాగితే అంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు వస్తే చాలని ఆయన ఉన్నాడు. అందుకనే మీరు గత 10 సంవత్సరాలుగా ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. ఈ కావలి నియోజకవర్గం 2014 నుంచి 2019 వరకు కూడా కావలిలో వైసీపీని గెలిపించిన, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ కావలి నియోజకవర్గం
నియోజకవర్గానికి ఉన్నటువంటి పేద సోదరులు అనుగుడు దగ్గర నుంచి పేద రవిచంద్ర, పేద గిరిధర్ ఇద్దరు కలిసి ఈ ప్రాంతం కోసం ప్రతి గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కాలనీలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ నిరంతరం సేవ చేస్తే గెలిపించింది ప్రతాప్ కుమార్ రెడ్డి. 2019 వచ్చి మళ్ళా జగన్ ముఖ్యమంత్రి చేశారు, ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఓడిపోయినా పనిచేసిన పార్టీ తెలుగుదేశం గెలిపించితే ఈ 5 సంవత్సరాల నుంచి తట్టడు మట్టేసినటువంటి పరిస్థితి ఉందా? ఎమ్మెల్యే అంటే ఎవరో తెలుసా? నియోజకవర్గానికి ఒక యజమాని. మన ఇంటిని మనం ఎలా భద్రపరుచుకుంటామో, మన భార్య బిడ్డల్ని మనం ఎలా సాగుకుంటామో, గుట్టుగా బెట్టుగా సంతోషంగా కుటుంబాన్ని ఎలా సాగుతామో, నియోజకవర్గ యజమాని ఈ నియోజకవర్గం ఏ సమస్య వచ్చినా కరెంటు లేకపోతే కరెంటు వేయాలి, మంచినీటి సౌకర్యం లేకపోతే మంచినీటి సౌకర్యాలు ఏర్పరచాలి, రోడ్లు బాగా లేకపోతే రోడ్లు ఆధునీకరించాలి, కాలనీలు లేకపోతే కాలనీలు ఇప్పించాలి. చేయాల్సిన వ్యక్తి ఈరోజు నిద్రపోతూ గత 5 సంవత్సరాలుగా ఈ ఊరిని ఒక్క కార్యక్రమం చేశారో దయించి ఆలోచించండి. అటువంటి వ్యక్తులు మనకు అవసరమని దయించి ఆలోచించండి. అందుకే మీ ముందుకు వచ్చా, మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం, మీ యశస్సు కోసం ఒక్క అవకాశం నాకు కల్పించండి. రైతు బిడ్డగా నేను పుట్టా, రైతు కుటుంబంలో చేశా, రైతుల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, సుఖాలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చా. కట్టడుగు నుంచి ఎదిగిన వ్యక్తిని, కష్టాలు తెలుసు, రైతుల యొక్క బాధలు తెలుసు. అందుకే రైతులపై ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఒక్క అవకాశం ఎమ్మెల్యేగా నాకు కల్పించండి. ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వేద రవిచంద్ర, గిరి, నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని కాపాడుకునే దాంట్లో నిరంతరం మీకు అండగా ఉంటాం. సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ ఒక్కటే ఆలోచించండి. నేను నిన్నటి రోజున రాష్ట్ర డీజీపీ లెటర్ ఇచ్చాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అఫిడవిట్ వేస్తే ఈ రాష్ట్ర డీజీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంది ఏ కేసు లేదని ఇచ్చాడు. కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఎలక్షన్లో అఫిడవిట్ ఇస్తే 7 కేసులు ఉన్నాయని చెప్పి ఆయన మీద ఇచ్చాడు. ఆయన 420 అని చెప్పి డీజీపీ గారు స్వయంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తున్నాడు. ఈయన చూస్తే విజయసాయిరెడ్డి 22 కేసుల్లో 420 అని ఇచ్చాడు. 2 420లు అటువైపు, ఇటువైపు 2 క్లీన్ చిట్ ఉన్న నాయకులు మేము పోటీ చేస్తున్నాం. అటువైపు చార్జ్ షీట్లు ఉన్నటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నారు. క్రిమినల్స్ అటు పోటీ చేస్తుంటే నిజాయితీ పరులు, సేవ చేసేవాళ్ళు నిరంతరం కూడా జోబీలోంచి తీసి ప్రజలకు సేవ చేయాలని ఆలోచన వ్యక్తులు మేము చేస్తున్నాం. నిరంతరం ప్రజలను భక్షించే వ్యక్తులు అటువైపు పోటీ చేస్తున్నారు. కాబట్టి దయించి మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేయరు. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలంటే, క్రిమినల్స్ బారి నుంచి మనం రక్షించుకోవాలంటే తెలుగుదేశాన్ని ఆదరించండి, తెలుగుదేశాన్ని కొట్టండి. ఈ రాష్ట్రానికి రాముడు లాంటి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకుందాం. ఈ ప్రాంతాన్ని నేను కానీ, పేద రవిచంద్ర కానీ, గిరి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మేమందరూ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటామని చెప్పి మిమ్మల్ని